హాయ్ హలో నమస్తే ఆదాబ్ సర్సియాకల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు దోశలకు బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్గా ఒక బౌల్లోకి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీలో ఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఉప్పు రెండైతే చాలు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని శనగపిండి, దాంట్లోకి పెరుగు, వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ తీసుకొని దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము శనగపిండి మిక్స్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ తీసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఆ బ్యాటర్ తీసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది టేస్ట్. ఆ బ్యాటర్ దీంట్లోకి వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి, మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే గడ్డ కట్టిపోతుంది. ఆ బ్యాటర్ దాంట్లోకి వేసుకోవాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి. బ్యాటర్ వేసిన తర్వాత మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే ఖచ్చితంగా అడుగు అంటిపోతుంది. ఫైనల్గా కొద్ది కొత్తిమీర వేసుకొని అది థిక్గా వచ్చేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా రావాలండి, చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి. దీంట్లోకి మరి ఎర్ర చట్నీ అంటారు కదండి, దానికైతే ఏమేమి తీసుకోవాలంటే ఆనియన్స్లోకి ఉప్పు, కారం అంతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఎర్ర చట్నీ, మొత్తం ఆనియన్స్, ఉప్పు, కారం అంతే, ఏమీ లేదు, అవసరం లేదు. దోశలోకి రెండు కలిపి తింటే సూపర్ ఉంటుందండి. దోశలోకి అప్లై చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.